పట్టణంలోని 24వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా మొదటి విడతలో భాగంగా ₹1,00,000 లబ్ధిదారులు నెమలి మంజుల గారి బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ మాజీ కౌన్సిలర్లు ఆకుల రాము, నర్సారెడ్డి, రమేష్, ప్రసాద్, భూపేందర్, చిట్టి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపించినందుకు లబ్ధిదారులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అందరూ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయవలసిందిగా చెప్తున్నాము. మేము కూడా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి కూడా ఎవరైతే ముందుకు రావట్లేదు ఇంతవరకు వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళను ప్రోత్సహించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రభుత్వం అమౌంట్ బదిలీ విషయంలో కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తుంది. మీరు చూస్తున్నారు, ప్రతి సోమవారము లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ పడుతుంది. ఈరోజు కూడా మనం ఇక్కడ 24వ వార్డు సంబంధించి ప్రశాంత్ గారు ఉన్నారు. ఇక్కడ తనకు కూడా మొన్న బుధవారం నాడే మేము ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది. తన అకౌంట్లో కూడా మన సోమవారం రోజే ₹1,00,000 అమౌంట్ జమ కూడా అయింది. ఎవరైనా ఇలాంటి అపోహలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దాన్ని వదిలిపెట్టండి. ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తుంది. మన పట్టణంలో ఇప్పటివరకు 18 మందికి అమౌంట్ కూడా వచ్చాయి. ఈ వారంలో ఇంకొక 15 మందికి కూడా బేస్మెంట్ లెవెల్ ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళ ఫోటోలు కూడా మేము తీసుకొని పైకి పంపించడం జరిగింది. వాళ్ళకు కూడా వచ్చే సోమవారం అంటే ఎల్లుండి వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ విధంగానే ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎవరికైనా అపోహలు ఉంటే తొలగించుకొని అందరూ కూడా ముందుకు వచ్చేసి శాంక్షన్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి కట్టుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఉద్దేశం కూడా అదే, ప్రభుత్వ ఉద్దేశం.